మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో ఈ రౌండ్ లో మేము ఫనీ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు వాటికి క్రేజీగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే అమ్మాయిలు, రెడీయా? ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేస్తా. ఇంత క్రేజీగా ఉన్నారు కాబట్టి మంచి మంచి క్రేజీ క్వశ్చన్స్ కి మీరు క్రేజీగా ఆన్సర్ చెప్పాలి. సో గర్ల్స్ విల్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద మీ కామెంట్ ఏంటి? అరేంజ్ మ్యారేజ్ అయితే మనం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళు మన కాళ్ళు పట్టుకుంటారు. కావాల్సింది. ఇంతకీ నువ్వే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అనా? గుడ్ గర్ల్ రా నువ్వు, గుడ్ గర్ల్ రా నువ్వు. అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద నీ కామెంట్ ఏంటి? మేకని మటన్ షాప్ లో వదిస్తే అది లవ్ మ్యారేజ్, ఓకే. జాతరలో వదిస్తే అది అరేంజ్ మ్యారేజ్. ఎందుకు ఆ మ్యాక్ ఎక్కడ ఉన్నాడు? అది దేవునికి తెలవాలి. ఓకే, మొత్తానికి కాన్సన్ట్రేషన్ అంతా వదిద్దాం మీదే ఉంది. సో నెక్స్ట్, అరేంజ్ మ్యారేజ్ అంటే మర్డర్ అంతే. అంతేనా? మరి లవ్ మ్యారేజ్ అంటే ఇక నాకు తెలియదు అమ్మా అంట. నువ్వు దూకేస్తావా? నాన్నగారు చెప్పారండి ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోమని. అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద నీ కామెంట్ ఏంటి? లవ్ మ్యారేజ్ అంటే మన లవర్ ని మనం పెళ్లి చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే పక్క వాళ్ళ లవర్ ని మనం పెళ్లి చేసుకోవడం. ఓకే, సో మా టీమ్ అమ్మాయిలు లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ మీద మీ కామెంట్ ఏంటి చెప్పరా? ఏ రాయి అయితే తలవల కొట్టుకోవడానికి. ఒక రాయినా? అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద నీ కామెంట్ ఏంటి? లవ్ మ్యారేజ్ అయితే బాయ్స్ వచ్చి మా కాళ్ళ కింద పని చేస్తారు, అదే అరేంజ్ మ్యారేజ్ అయితే మేము పోయి వాళ్ళ కాళ్ళ కాడ పని చేయాలి. నీకు కాళ్ళ కింద పని చేసేవాడు అయితే ఓకే, ఓకే, అది సంగతి. నాకు అర్థమైందిరా. నెక్స్ట్, ట్రైన్ కి మనం ఎదురెళ్తే అది లవ్ మ్యారేజ్, ట్రైన్ మనకి ఎదురొస్తే అది అరేంజ్ మ్యారేజ్. తగ్గేదేలే. దబిడే. ఓకే, ఈ అద్భుతమైన ఆన్సర్ ని ఇక్కడతో ముగిద్దాము. ఇంకొక మహాద్భుతమైన క్వశ్చన్ ఉంది నితిన్ దగ్గర. చెప్పు నితిన్. ఏదైనా కనిపెట్టగలిగితే మీరు ఏం కనిపెడతారు? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఫస్ట్ నువ్వేం కనిపెడతావు అది చెప్పు. ప్రపంచంలో ఇంతమంది ఏదేదో కనిపెడుతున్నారు, కానీ నేను మాత్రం అమ్మాయిల మనసులో ఉన్నది కనిపెడతాను. మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఏం కనిపెడతారు? పెళ్ళ ఇద్దరికి పిల్లల్ని కనిపెడతా. పెళ్ళ ఇద్దరికి పిల్లల్ని కనిపెడతా. మీరు ఏమైనా కనిపెట్టాలనుకుంటే ఏం కనిపెడతారు? కనిపెట్టగలిగితే మరి ఈజీ వద్దురా, కష్టమైన కనిపెట్టండి. ఏదైనా క్లియర్ గా కనబడే అద్దాలు కనబెడతా ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇప్పుడు కనపట్లేదా నాన్న? కొద్దిగా బ్లర్ ఉన్నాయా? మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఏం కనిపెడతారు? ఫ్యూచర్ నా మొగుడోడో కనిపెడతా, ఇప్పటి నుంచి హ్యాండీలో పెట్టుకుంటా, ఎవరితో మాట్లాడకుండా. ఇప్పటి నుంచి బ్యాండ్ బాజా భారతేనా? అప్పుడు డీజే భారత్ మంచం అవుతుంది. నువ్వు మొత్తానికి మొగుడు చుట్టూ పిల్లల చుట్టూ తిరిగమ్మా. సో గర్ల్స్, ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో ఫన్నీ ఆన్సర్స్ చెప్పారు, నాకు ఇప్పటికే కడుపు బాగా తిప్పుతుంది. ఇక లేట్ చేయకుండా మూడో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తాళి కట్టే ముందు అరగంట టైం ఇస్తే వెళ్ళి నువ్వేం చేస్తావు? బిఫోర్ మ్యారేజ్ అని ఫోటో దిగుతాను. బిఫోర్ మ్యారేజ్ అని ఫోటో దిగుతా. రైట్, నెక్స్ట్. నాకు ఎంత అందమైన మొగుడు వచ్చాడో పిక్ తీసి ఫ్రెండ్స్ కి షేర్ చేస్తా. ఈ లోపు ఎవరో ఒకరు చూసుకొని వచ్చి లేపుకొని పోతారు. ఇన్స్టాగ్రామ్ లో బాగా స్పీడ్ గా ఉన్నారమ్మా. నేను వదలను. వదలవా? తాళి కట్టి అరగంట ముందు నీకు టైం ఇస్తే ఏం చేస్తావు? పెళ్ళి అర్ధ గంట ముందు నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వచ్చి నన్ను లేపుకోబోరా అనేసి అంట. ఇది క్రేజీ ఆన్సర్. ఇలాంటి ఆన్సర్స్ కావాలి మాకు. ఈ పెళ్లి పీటల క్వశ్చన్ ఇక్కడతో ఆపేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్ లో మీరు గుర్తుండిపోయేలా చేసిన పని ఏంటి చెప్పరా? మా ప్రిన్సిపల్ కార్ టైర్ పంక్చర్ చేసినప్పుడు. గుర్తుండిపోయేలా కొట్టారే నేను. ఓకేరా. సో నెక్స్ట్ గర్ల్స్, మీరు గుర్తుండిపోయేలా చేసిన పనులు ఏంటి? వాచ్మెన్ కి కనబడకుండా కాలేజ్ బంక్ కొట్టడం. టీచర్ దొరికిపోయావు కదా నువ్వు.
మీరు గుర్తుండిపోయేలా కాలేజ్ లో చేసిన పని ఏంటి? ఇలా ఆడుతారని తెలిసే కాలేజ్ గోడల పైన నా పేర్లు రాసా. ఎప్పుడు గుర్తుండిపోయేలాగా. యా. కాదు, ఈ పేరు కింద ఇంకెవరి పేరు రాసావమ్మా? లవ్ అని పెట్టి మధ్యలో. నువ్వు రాయకపోయినా జాగ్రత్త, మా అబ్బాయిలు ఊరుకోరు, రాస్తారు పక్కనే. మాది గర్ల్స్ క్యాంపస్. ఓకే, అంత సినిమా లేదంటావు. యా. ఈ క్వశ్చన్ ని ఇక్కడతో ఎండ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ లోకి దూసుకెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ ఎక్స్ పెళ్లికి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు? ఇది క్రేజీ క్వశ్చన్ అన్నమాట. మన ఎక్స్ అందరిని తీసుకొచ్చి వానికి పెళ్లి గిఫ్ట్ ఇస్తా, ఫోటో తీసి. ఏం చేసుకుంటాడమ్మా ఇంకా? కాదురా, ఇదేం సాడిజం రా. నన్ను చేసుకోకుండా వేరే వాళ్ళని చేసుకుంటాను కాబట్టి ఇదా సంగతి. క్యాన్సిల్ చేస్తాం మొత్తం. నీకు దక్కంది ఎవరికి దక్కనివు. అంతే తగ్గేదలే. నన్నందరూ శబాష్ షాడిస్టర్ మెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. డీజే బదులు మా కాల్ రికార్డింగ్స్ పెడతా. ఏమున్నాయమ్మా కాల్ రికార్డింగ్స్ లో? నువ్వు చెప్పు బుజ్జి కన్నా. సో నెక్స్ట్ గర్ల్స్, మీ ఎక్స్ పెళ్లికి వెళ్ళి ఏం గిఫ్ట్ ఇస్తారు? గిఫ్ట్ అని నా చెప్పు పంపిస్తా. చెప్పు పంపిస్తావా? చెప్పు తీసుకొని కొడతాడు. నేనే తీసుకొట్టాలని పంపిస్తా. అవునా, మరి అట్లా చెప్పొచ్చు కదా, క్లారిటీ రా. లేదా చెప్పు పంపిస్తే తీసుకొని వచ్చి పెళ్ళ. సో నెక్స్ట్ మన సైడ్ నుంచి మీ ఎక్స్ పెళ్లికి వెళ్ళి ఏం గిఫ్ట్ ఇస్తావు? ఎలికల మందు కలిపి నన్ను ఎందుకు ఇట్లా చేసినావని అడుగుతా. కాదురా, వాళ్ళ పెళ్లికి వెళ్ళావు, వాళ్ళు పెళ్లి మండపం మీద ఉంటారు, ఎట్లా ఇస్తావు అని అంటున్నా. రిఫ్రెష్మెంట్ రింగ్ లో కల్పిస్తా. ఓకే రైట్, మనం అడిగిన ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్స్ కి ఫన్నీగా ఆన్సర్స్ చెప్పి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారని మేము అనుకుంటున్నాం. సో గర్ల్స్, మీరైతే ఎంజాయ్ చేశారా? ఫుల్ ఫన్నీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్ అయితే.